ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రుల యాజమాన్యాలు రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నికల వేళ షాక్ ఇచ్చాయి. ఈ నెల 4వ తేదీ నుంచి ఈహెచ్ఎస్ కింద సేవలు నిలిపివేస్తామని లేఖ రాశాయి. 6 నెలల నుంచి పెండింగ్ బిల్లులు ఇవ్వకపోవడంతో అనేక విజ్ఞప్తులు చేసినప్పటికీ పట్టించుకోలేదని ఆవేదన చెందాయి. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ ఆసుపత్రుల బిల్లులు కొండలా పేరుకుపోయాయి. సంవత్సరం నుంచి అడుగుతున్నప్పటికీ పట్టించుకోకపోవడంతో యాజమాన్యాలు పలుమార్లు లేఖలు రాసి విసిగిపోయాయి. అనేక పర్యాయాలు చర్చలకు పిలిచినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదని చెబుతున్నారు. గత 6 నెలల నుంచి తమకు బకాయిలు పేరుకుపోయాయని కూడా వారు పేర్కొన్నారు. తాము అనేక లేఖలు రాసినప్పటికీ ప్రభుత్వం స్పందించలేదని కూడా వారు వివరించారు. అప్పులు పేరుకుపోతుండడం, తమ వద్ద మూలధనం కూడా లేకపోవడంతో సరఫరాదారులు తమను బకాయిల కోసం ఒత్తిడి తీసుకొస్తున్నారని పేర్కొన్నారు. ఆసుపత్రుల్లో పనిచేసే ఉద్యోగులకు సమయానికి జీతాలు కూడా ఇవ్వలేకపోతున్నామని వివరించారు. రాష్ట్రంలో అన్ని నెట్వర్క్ ఆసుపత్రుల పరిస్థితి ఆందోళనకరంగా ఉందని ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈఓకు లేఖ రాసింది. తాము గత 6 నెలల నుంచి అనేక సార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ ఫలితం లేకపోయిందని వారు ఆ లేఖలో వివరించారు. అవగాహన ఒప్పందం మేరకు తమకు బకాయిలు చెల్లించడం లేదని కూడా వివరించారు. ఆసుపత్రులను సంక్షోభం నుంచి కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని వివరించారు. తమకు బకాయిలను సకాలంలో చెల్లించకపోతే తాము ఆరోగ్యశ్రీ పథకం కింద సేవలను కూడా త్వరలోనే నిలిపివేస్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలో మొత్తం 625 ప్రైవేట్ ఆసుపత్రులు ఈహెచ్ఎస్ సేవలు అందిస్తుండగా గత 6 నెలల నుంచి 1500 కోట్ల రూపాయల బకాయిలు పేరుకుపోయాయని కూడా ఆ లేఖలో వివరించారు. ఈ బకాయిలు ఎప్పటికప్పుడు ఇవ్వకపోవటం వలన తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని కూడా